ఈ అంశాలు చర్చిద్దాం. ఈ అంశాలు చర్చించడానికి మనతో సీనియర్ జర్నలిస్టు, రాజకీయ సామాజిక విశ్లేషకులు సత్యమూర్తి గారు ఉన్నారు. అలాగే పట్టాభిరామ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, అండ్ భానుప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా భానుగారితో మాట్లాడదాం. ఎందుకంటే భానుగారు కూడా బెంగళూరులో ఏదో చిన్న మాఫియా అడ్డా ఉన్నట్టుంది. భానుగారు నమస్కారం. నమస్తే అన్న. అంతా మీ ఏరియా వాళ్ళే కదా అక్కడ ఉండేది, మీకు కూడా ఏమైనా ఉందా? చిన్న బెడ్రూము లేకపోతే చిన్న ఇల్లు? ఏమి లేదన్నా, మాకు బెంగళూరులో ఏం లేదు, తిరుపతిలో తప్ప మాకు ఎక్కడా లేదు. ఒకటి మీకు ప్యానట్ పెద్దలందరికీ నమస్కారం. ఈ గండికోట రహస్యం అని మేము చిన్నప్పుడు ఒక సినిమా చూసామన్నా. అట్లా ఎన్టీ రామారావు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడ ఉన్నారో, ఎన్టీ రామారావు గారిది తాడేపల్లి ప్యాలెస్ కోట రహస్యాలు, ఈ ఇంకేడు బెంగళూరు ఉన్నటువంటి ఈ ప్యాలెస్ వైట్ హౌసా, బెంగళూరు ప్యాలెస్ రహస్యాలు, ఇవన్నీ ఏమున్నాయో, నేలమాలగలు కూడా ఉన్నాయేమో చెప్పి అనుమానాలు ఉన్నాయన్న. ఎందుకంటే దోచుకునింది దాచుకోవాలంటే ఎక్కడో ఒకటి బ్యాంకులో దాచుకోలేరు, కట్టలు ఎక్కడో తీసిపోయి పెట్టుకోవాలి. ఏదో ఒక సినిమా, ఈ మధ్య సినిమా వచ్చింది, ఒక సినిమా రానా గారు అనుకుంటా, ఒక అపార్ట్మెంట్కి పోతే ఒక మొత్తం ఓపెన్ చేస్తే రూమ్లన్నీ నోటు కట్టలు ఉంటాయి. అట్లా ఈ ప్యాలెస్ డబ్బులు ఏమైనా పెట్టుకున్నారేమో అని చెప్పి చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. లీడర్ సినిమాలో అట్లా ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు దోచుకున్నటువంటి డబ్బుల్ని ఎక్కడ దాచుకున్నారని చెప్పి ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇవన్నీ చూస్తూ ఉంటే డాన్లే భయపడే, డాన్లకే సూపర్ డాన్ అనిపిస్తున్నారు. ల్యాండు, శాండు, వైను, మైను, ఎన్ని వేల కోట్ల రూపాయలన్నా దీంట్లో లావాదేవీలు జరిగింది. డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా క్యాష్ ట్రాన్సాక్షన్స్లోనే దాదాపు ఈ మధ్య వైట్ పేపర్ రిలీజ్ అప్పుడు మేము గమనించినప్పుడు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్స్. దేంట్లో ఓన్లీ లిక్కర్లో మాత్రమే దాదాపు క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగింది కేవలం 600 కోట్లు 700 కోట్లు అంటున్నారు. అంటే ఏమైంది? సారీ, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 600 కోట్లు అంటున్నారు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ 1,00,000 crores. ఏం జరుగుతుంది? కాబట్టి డాన్లే ఈయన దగ్గర వచ్చి నేర్చుకోవాలా, ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో తయారైపోయింది. ఎంత దారుణం అయిపోయిందన్న. సరే, ఈ ఫైల్స్ కథ మీరు మాట్లాడుతూ ఫైల్స్ కథ చెప్పారు. ఆంధ్రాలో అది మాట్లాడదాం. ఫైల్స్ నెక్స్ట్. ముందు ఈ డాన్ల సంగతి, ప్యాలెస్, తప్పించుకున్న అడ్మినిస్ట్రేటివ్ మాఫియాలు, వీళ్ళ గురించి బ్యూరోక్రటిక్ మాఫియాస్, వీళ్ళ గురించి మాట్లాడదాం మనం. ఎవ్వరు తప్పించుకునే ఛాన్సే లేదు వెంకటకృష్ణ. అందరి మీద గాలం వేస్తున్నాం. ఎవరు మా గాలాల నుంచి, మా వలల నుంచి తప్పించుకొని బయటపడే ప్రసక్తే లేదు. 2019 నుంచి 2024 వరకు ఎవరెవరు ప్రజాధనాన్ని దాచుకొని జగన్మోహన్ రెడ్డిని మోసుకొని తిరిగారు. అందరినీ కటకటాలకు పంపిస్తాం. ఇది మేమేమి అధికారంలోకి వచ్చినాం కదని చెప్పి మేమేమి దబాయించట్ల, బెదిరించట్ల. ప్రజాధనాన్ని దోచుకున్నోడికి హెచ్చరిక. భవిష్యత్తులో ఎవరైనా సరే, ఏ అధికారైనా సరే ఇలా అధికార పార్టీకి కొమ్ము కాస్తే, అధికార పార్టీని నెత్తిన పెట్టుకుంటే జరగబో రోజులు ఇదే జరుగుతుంది. దాదాపు 16 మంది ఐపీఎస్ ఆఫీసర్ని డీజీపీ ఆఫీసర్ రిపోర్ట్ చేయాలని చెప్పి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని. ఏందన్నా ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో? నమ్ముకున్న వాళ్ళంతా చాలా గొప్ప వాళ్ళంట కదా, రోజు వాళ్ళ నీలి మీడియాలో సాక్షిలో తెగ రాస్తున్నారు. ఎవరి ఇయర్ సర్టిఫికేట్ ఇది? సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చుకుంటే సరిపోద్దా? సాక్షిగా అదే వాళ్ళు ఇచ్చుకుంటే, సాక్షి అంటే